అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మన తెలుగు సోషల్ మీడియా యాంకర్లు అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా యాంకర్లు వీళ్ళందరూ ఈ మధ్యకాలంలో బాగా బరి తెగించి ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు అడుగుతున్నారు, బాడీ షేమింగ్ చేస్తున్నారు, నోటికి ఎంత వస్తే అంత మాట అడిగేస్తున్నారు. వెనక ముందు ఏం ఆలోచించడాలా, అరే ఇది అడగచ్చా అడగకూడదా, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇది అడగచ్చా అడగకూడదా అని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు అదుపు లేకుండా, నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు అడుగుతున్నారు. మొన్న ఈ గేట్ ఆంధ్ర ఒక తాత ఉంటాడు, చాలా మంది తెలుసు. ఆ తాత ఎవరైతే మంచు లక్ష్మిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, అది అందరూ కూడా చూశారు. ఈ వయసులో మీరు ఇలాంటి డ్రెస్సులు వేస్తున్నారు ఏంది అని ఆయన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆవిడ ఏ వయసులో అయినా ఆవిడ ఏ డ్రెస్సులో నేర్చుకుంటుంది, అది ఆవిడ ఇష్టం. అది అసలుకి అడగాల్సిన క్వశ్చన్ కాదు, అది రూల్ ప్రకారం లెక్క ప్రకారం అసలు అడగకూడదు. కానీ ఆ ముసలోడు సిగ్గు శరం లేకుండా, ఇంత వయసు వచ్చింది అని బుద్ధి లేకుండా అలాంటి క్వశ్చన్లు అడిగేశారు. ఆ ముసలోడు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాడు, ప్రతి కూడా కాంట్రవర్సీ కింద అడుగుతున్నాడు. ఈరోజు నాకు ఇంతకు ముందుగానే మన వాళ్ళు ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో ఓపెన్ చేసి చూసిన తర్వాత నిజంగా నాకు కోపం వచ్చింది. అందుకే ఈ వీడియో చేస్తున్నా, లేకుంటే దీని మీద వీడియో చేసి ఉన్నాను కాదు. ఆ వీడియోలో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ని మన తెలుగు యాంకర్ ఒక ఆవిడ ఒక క్వశ్చన్ అడిగింది. మీరు హీరో మెటీరియల్ కాదు కదా, మీకు అంత సక్సెస్ వచ్చింది అని ఒక పనికి మాలిన కామెంట్ ఒకటి చేయడం జరిగింది. మీరు హీరో మెటీరియల్ ఉండరు. ఆ కామెంట్ కి శరత్ కుమార్ గారు బాగా మంచిగానే సమాధానం చెప్పారు, చంప చెల్లుమనిపించేటట్టు సమాధానం చెప్పారు. Okay, sorry Pradeep, I'm taking the mic because I've been in this industry, I've done 170 films. You cannot say A to Z who's the hero material and everybody over is a hero material. అయితే ఆవిడ ఆ క్వశ్చన్ ఎలా అడగాలనిపించిందో నిజంగా నాకు అర్థం కాల. అతను హీరో మెటీరియల్ కాకపోతే అతను 2 సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఎలా తీయగలుగుతాడు? లవ్ టుడే కానీ లేకుంటే డ్రాగన్ కానీ ఈ 2 సినిమాలు కూడా భారీ హిట్ కదా, భారీ వసూలు చేసింది కదా. అతను హీరో మెటీరియల్ కాకపోతే ఆ 2 సినిమాలు అసలు ఎందుకు సక్సెస్ అవుతుంది? ఇప్పుడు ప్రదీప్ రంగనాథనే పక్కన పెట్టండి, ఇప్పుడు మన తెలుగులో కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ హిందీలో కానీ ఎక్కడైనా చూసుకోండి, ఉన్న హీరోలు అందరూ కూడా చాలా మంది అందగాళ్ళ. రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయన పెద్ద అందగాడా? ఆయన తెల్లంగా ఉంటాడా? ఆయన ఎర్రగా బుర్రగా ఉంటాడా? ఇక్కడ అందంగా ఉంటాడు, లేకుంటే తెల్లగా ఉంటాడు, లేకుంటే ఎర్రగా ఉంటాడు, బుర్రగా ఉంటాడు, ఇది కాదు మ్యాటర్. ఇది మ్యాటర్ కాదు. టాలెంట్ ఉండాలా మనిషికి. టాలెంట్ ఉంటే ఎవరైనా కానీ సక్సెస్ అవుతారు, ఎవరైనా కానీ హీరో అవుతారు, ఎవరైనా కానీ యాక్టర్ అవుతారు. రజనీకాంత్ గారికి టాలెంట్ ఉంది కాబట్టి ఆయన కలర్తో సంబంధం లేకుండా ఈ రోజున సూపర్ స్టార్గా ఆయన ఎదిగారు. అలా మన తెలుగులో కూడా చాలా మంది హీరోలు ఉన్నారు, కలర్తో భేదం లేకుండా, అందంతో భేదం లేకుండా మంచి మంచి హిట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, టాప్ హీరోలుగా ఉన్నారు, టాప్ హీరోలుగా ఎదిగినారు, చాలా మంది ఉన్నారు. ఇది కూడా ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్ చేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. మన తెలుగు గడ్డ మీదకి వచ్చాడు ప్రదీప్ రంగనాథన్, తమిళ హీరో. మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అతను సినిమా గురించి చెప్పుకుంటుంటే అతని సినిమా గురించి మాట్లాడకుండా వ్యక్తిగతంగా దాడి చేస్తారా, వ్యక్తిగతంగా మాట్లాడతారా? నీది హీరో మెటీరియల్ కాదని అంటే నువ్వు పెద్ద అందగత్తివా? నువ్వు ఆ క్వశ్చన్ అడిగిన ఆ లేడీకి చెప్తున్నా, నువ్వు పెద్ద అందగత్తివా? నువ్వేమన్నా మిస్ ఇండియానా లేకుంటే మిస్ వరల్డ్నా నువ్వా అని ప్రదీప్ రంగనాథన్ కూడా అడిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు లేకుంటే ప్రదీప్ రంగనాథనే కాదు, ఇంకెవరైనా కానీ ఎవరైనా నువ్వు కానీ ఏందంట బండగా ఉన్నావు. బండగంటే గుర్తొచ్చింది, మొన్న ఎవరైతే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతన్ని హౌస్లో ఇమానియలు గుండాంకులు అన్నారు. అది బయటకు వచ్చిన తర్వాత ఒక యాంకరు గుండాంగులు అంటే నువ్వు అంత బాధపడిపోయేసావు, ఎందుకు బాధపడ్డావు అని అడిగితే నిన్ను గుండె అంటే
నువ్వు ఊరుకుంటావా అంటే ఆవిడ ఫీల్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళకి అలాగే కరెక్టు. ఇప్పుడు ప్రదీప్ రంగనాథను ఈ యాంకర్ ప్రదీప్ రంగనాథని అడిగింది కదా, మీరు హీరో మెటీరియల్ కాదని. అదే తిరిగి ప్రదీప్ రంగనాథ్ గాని నాకంటే మీరు అందంగా ఏం లేరు, నాకంటే దరిద్రంగానే ఉన్నారు అని ఒక క్వశ్చన్ అడిగితే ఆవిడ మొహం ఎక్కడ పెట్టుకుంటుంది? ఆవిడ పరిస్థితి ఏంది? నలుగురిలో పరువు పోదా? సిగ్గుండాలి కదా. ఒక కామెంట్ చేసినప్పుడు మనకి మీడియా ఉంది, మనం విచ్చలవిడిగా మాట్లాడేద్దాము, విచ్చలవిడిగా క్వశ్చన్ చేసేద్దాము, కాంట్రవర్షియల్ లేపేద్దాము, ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేద్దాము, ఒకరిని వ్యక్తిగతంగా మాట్లాడదాము, వాళ్ళని అవమానపరద్దాము, వాళ్ళని కిందకి వచ్చి లాగదాము అని బాగా ప్రయత్నిస్తున్నారు ఈ మధ్య యాంకర్లు. బరి తెగించేశారు, బాగా సిగ్గు శరం వదిలేశారు, గాలికి వదిలేశారు. సిగ్గుండక్కర్లా ఇలాంటి క్వశ్చన్ అడిగేదానికి. మీరు చదువుకొని వచ్చారా లేకపోతే గాలికి తిరిగి వచ్చారా? ఎలాంటి క్వశ్చన్ అడగాలో మీకు తెలియదు. వ్యక్తిగతంగా క్వశ్చన్ అడుగుతారా? వ్యక్తిగతంగా మాట్లాడతారా? మీరు అడగాలనుకున్నది సినిమా పరంగానే మాట్లాడాలి. సినిమా పరంగా క్వశ్చన్ ఉంటే అడగాలి. అంతేగాని నీది హీరో మెటీరియల్ కాదు, నువ్వు అది కాదు ఇది కాదు, ఈవిడేమో పెద్ద అందంగా ఉన్నట్టు అప్పటికేదో ఈవిడేదో సుందరాంగి, నీవెవరో నాకు తెలుసు, నీ పేరు అనవసరం అని చెప్పి నేను ప్రస్తావించలేదు, కానీ నీ ఎవరో నాకు తెలుసు, ఆ యాంకర్ ఎవరో నాకు తెలుసు. ఇలాంటి పనికి మాలిన కామెంట్లు వద్దు, దయచేసి ఆపండి ఇప్పటికన్నా. ఇది మంచి పద్ధతి కాదు ఇది. ఈ రోజున తమిళ హీరో ఇక్కడికి వస్తే అతను మనం అవమానించాము. రేపు పొద్దున మన హీరోలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అలాంటి క్వశ్చన్ అడగరేమో అని గ్యారంటీ ఏముంది? మన తెలుగులో ఉన్న హీరోలందరూ కూడా పెద్ద అందగాళ్ళేనా? పుట్టుకతోనే అందగాళ్ళు అయ్యారా? మన తెలుగులో ఉన్న హీరోలందరూ కూడా. ఇక్కడ అందం కాదు మ్యాటర్, టాలెంట్ ఉంటే చాలు. అందం తర్వాత, అందం ఎవరో చూడరు, టాలెంట్నే చూస్తారు. అందం చాలా మందికి ఉంది. హీరోలు, మన తెలుగు హీరోలు చాలా మందికి అందం ఉంది, చాలా మందికి ఉంది. మంచి మంచి కట్అవుట్, మంచి మంచి బాడీ, మంచి మంచి టక్చరు, మంచి ఫిజిక్తో ఉంటారు, బాగా అందంగా ఉంటారు హీరోలు. ఏమైంది? సక్సెస్ అయ్యారా? ఎవరైనా సక్సెస్ అయ్యారా? కొంతమంది విలన్లుగా చేస్తున్నారు మన తెలుగులో, వాళ్ళు కూడా హీరో లాగా ఉంటారు. వాళ్ళు ఎందుకు హీరోగా ట్రై చేయలేదు? వాళ్ళు ఎందుకు విలన్గా చేసుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు హీరోగా మనం సక్సెస్ కాలేము, మనకు అంత టాలెంట్ లేదు, మనం యాక్టర్గానే ఉందాము, లేకుంటే విలన్గా చేద్దాము అని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు హీరో మెటీరియల్ అయినా కానీ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చేసి అందంగా ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరు వచ్చేసి మేము హీరో అయిపోతాము, మాది హీరో మెటీరియల్ అనుకుంటే కుదరదు. అందం వేరు, టాలెంట్ వేరు. ఇలాంటి పనికి మాలిన క్వశ్చన్లు, ఇలాంటి పనికి మాలిన అంటే నాకు నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా కోపం వచ్చింది నాకు. ఇది కరెక్ట్ కాదు కదా. తను ఆ టైంలో తన ఎక్స్ప్రెషన్ చూసి, తన ఫేస్ చూసి నాకు చాలా బాధ అనిపించింది నిజంగా. ఆ ప్రదీప్ రంగనాథనే కావాలంటే మీరు వెళ్ళి వీడియో చూడండి, లేకుంటే నేనే పెడతాను చూడండి ఒకసారి. అతను ఆ క్వశ్చన్ అడగడం అని చాలా బాధపడ్డారు. అంటే డౌన్ అవుతారు కదా, అది ఏంట్రా మీరు ఇలా ఆలోచిస్తున్నారు, మనం 2 సినిమాలు హిట్ కొట్టాం కదా, 3వ సినిమా రెడీగా ఉన్నాం కదా, మనల్ని ఎందుకు ఇలా అంటే ఒక మైండ్ సెట్ ఏర్పడుతుంది కదా. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీ పద్ధతిలో మార్చుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.